వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కాలిఫోర్నియా సిటీ కాలిపోతుంది. కారు చిచ్చు రేగడంతో కాలిఫోర్నియా ప్రాంతమంతా దావానంలా మంటలు వ్యాపించి ఆ ప్రాంతమంతా కాలి బూడిదైపోతుంది. 4-5 రోజుల నుండి అడవిలో ఏర్పడిన కారు చిచ్చు అడవిని సైతం దహించి వేసి పట్టణాలపైన, సిటీస్ పైన, లాస్ ఏంజల్స్ సిటీ పైన పడి కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చేలా ఆ కారు చిచ్చు ప్రకృతి ప్రకోపం దూసుకువెళ్తుంది. అడ్వాన్స్ కంట్రీ అయిన అమెరికా ఆ కారు చిచ్చును ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కారు చిచ్చు ఆగడం లేదు. హెలికాప్టర్ల ద్వారా, విమానాల ద్వారా ఆ పైనుంచి నీళ్లను కురిపించినప్పటికీ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మంటలు తగ్గడం లేదు. అడవిలో నుంచి బయటికి వచ్చి ఆ కారు చిచ్చు ఇళ్లను సైతం దహించి వేస్తుంది. పెద్ద పెద్ద భవనాలు మంటల్లో చిక్కుకొని పోయి ఉన్నాయి. కాలిఫోర్నియా సిటీ అంటే హాలీవుడ్, అంటే సినిమా ప్రపంచం, సినిమా నటులు ఉండే చోటు. టీవీ నటులు, సినిమా నటులు, సెలబ్రిటీలు, గొప్ప గొప్పవారు, వ్యాపారవేత్తలు, పేరు ప్రఖ్యాతులు గణించిన వారు, ఆయా రంగాల్లో నిష్ణాతులైన కోటీశ్వరులు, సంపన్నులు ఉండే ప్రదేశం కాలిఫోర్నియా స్టేట్. కొన్ని కోట్ల రూపాయల సంపదతో తులతూగుతున్న ధనవంతులు ఉండే ప్రదేశం అది. అయితే ఇప్పుడు ఆ ధనవంతులు నిలువ నీడ లేకుండా తమ ఖరీదైన ఇళ్లను వదిలిపెట్టి బ్రతుకు జీవుడు అంటూ మరో ప్రాంతానికి తరలి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ తరలి వెళ్ళారు. హాలీవుడ్ స్టార్స్, టీవీ స్టార్స్, సిఇఓస్, బిజినెస్ మ్యాన్స్, ఇలా ప్రతి ఒక్కరూ విలాసవంతమైన విల్లాలు కట్టుకొని విలాసవంతమైన కాలిఫోర్నియా సిటీలో ఉంటున్న వారందరూ ఇప్పుడు మంటల్లో వారి గృహాలు చిక్కుకొని పోయినాయి. గత 4 రోజులుగా వ్యాపించిన ఈ మంటలు కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని ఆ స్టేట్కు తీసుకొచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం ఈ 4 రోజుల్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి అమెరికాలోని చాలామంది ప్రజలు కూడబట్టిన ధనమంతా ఒక్క 4 రోజుల్లోనే అగ్నికి ఆవుదైపోయి బూడిద పాలైపోయింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం 15,000 లక్షల కోట్లు అగ్నికి ఆహుతైపోయిన సంపద. మరణాలు మాత్రం 15 ఉన్నాయి. అంటే ఆ మంటలు వ్యాపిస్తున్నాయని తెలిసిన వెంటనే వేరే ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడంతో మరణాల సంఖ్య కాస్త తగ్గింది. కానీ ఇళ్లలోని ఖరీదైన వస్తువులు, ఫర్నిచర్, కోట్ల రూపాయల ధనం, బ్యాంక్స్, హోటల్స్, విల్లాస్, ఇలా ప్రతి ఒక్కటి తగలబడిపోతుంది. హాలీవుడ్ అని ఉంటుంది. కాలిఫోర్నియా సిటీ అంటే హాలీవుడ్. ఆ ప్రాంతం అంతా, ఫిల్మీ సిటీ ప్రాంతం అంతా తగలబడిపోయింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లో. రోడ్ల మీదకి బూడిద ఉంది. బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ కొన్ని ఇంటర్నెట్లో ఉంటున్నాయి. అంటే నేను కొన్ని వీడియోస్ చూపించడం లేదు, కాపీరైట్స్ ప్రాబ్లం తోటి. ఆ బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూస్తే ఎంత ఆ కారు చిచ్చు, ఆ ప్రకృతి ప్రచండ ప్రకోపం ఎంత నష్టాన్ని కలగజేస్తుందో ఒకసారి ఆ ఫొటోస్తో తెలియజేస్తున్నాయి. కాలి బూడిదైపోయిన పరిస్థితి, బూడిదనే కనబడుతున్నాయి. ఎటు చూసినా మంటలు. దీనికి తగ్గట్టుగా గాలి బాగా ఉండటంతో మంటలు వేగంగా విస్తరిస్తూ వ్యాపిస్తున్నాయి. వీటికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఈ ప్రకృతి 7వ తారీఖు నుంచి 8వ తారీఖు ఉధృతమైన ఈ యొక్క ప్రకృతి యొక్క ప్రకోపం, అలాగే ఈ కారు చిచ్చు అనేక కారణాలు ఉన్నాయి. గత 8-9 నెలలుగా అక్కడ వర్షాలే సరిగా పడటం లేదు. నీళ్లను విచ్చలవిడిగా వాడేస్తున్న పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి. ఎప్పుడైతే వాటర్ రిసోర్స్ తగ్గిందో అడవిలో కారు చిచ్చు వేగి అది దావనంలా చుట్టుపక్కల ప్రాంతాలంతా వ్యాపించింది. ఇప్పుడు సముద్రం నుంచి నీళ్లు తెచ్చి దాని మీద కొమ్మరించినా కానీ అవి ఆరని పరిస్థితి ఉంది. రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని ఫిష్లను
ఏటీఎం కార్డు సైజులు ఉండే ఫిష్లను చేయటానికి, అంటే దాన్ని రక్షించడానికి వాటర్ని ఎక్కువగా అక్కడ స్టోర్ చేశారని, ఇళ్లలోకి రాలేదని, కొంతమంది వాటర్ను ఇష్టానుసారంగా వాడారని, సో ఇలా రకరకాల కారణాలు ఈ కార్చిచ్చుకు చెప్తున్నారు. ఏది ఏమైనా కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఉగ్రత, కొంతమంది క్రైస్తవులు ఏమంటున్నారంటే ఇది ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత. ఎందుకు ఉగ్రత అంటున్నారంటే కాలిఫోర్నియా సిటీ మనందరికి తెలుసు, వెరీ అడ్వాన్స్డ్ కల్చర్కి కానీ ఫ్యాషన్స్ కానీ కొత్త కొత్త స్టైల్స్ కానీ కాలిఫోర్నియా సిటీ అనేది ఫేమస్. పబ్ కల్చర్ కానీ, నైట్ క్లబ్స్ కానీ, విచ్చలవిడి శృంగారం కానీ, అసలుకు అంటే ఒక ఫ్రీడమ్ వచ్చిన సందర్భం. అంటే ఒక దేవుని భయము కానీ, చర్చికి వెళ్ళాలన్న ఆరాటం కానీ, చర్చిలను గౌరవించాలన్న తీరు కాలిఫోర్నియా ప్రాంతం అంతా లేదు ఇప్పుడు. అక్కడికి వెళ్ళే చర్చికి వెళ్ళే వాళ్ళు ఏజ్డ్ పర్సన్ 60+ కానీ యువత ఎవరు చర్చికి వెళ్ళడం లేదు, దేవుణ్ణి ఆశ్రయించడం లేదు అని అక్కడ కొంతమంది పాస్టర్లు కానీ కొంతమంది తెలిసిన వారు కానీ ఏం చెప్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టినందుకు, దేవునికి దూరం అయినందుకు దేవుడు అక్కడ కురిపించిన ఈ ఉగ్రతే, దీని నుంచి వాళ్ళు రిపెంటెన్స్ కావాలి అని కొంతమంది చెప్తున్నారు. ఇది సో చాలా మంది ముందుగానే ప్రవచించారట, ప్రకృతి ప్రకోపం చేస్తుంది, మీరు మారండి, మారు మనసు పొందండి. ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. హాలీవుడ్ స్టార్స్, టీవీ స్టార్స్, సిఇఓస్, బిజినెస్ మ్యాన్స్, పెద్ద పెద్ద ప్రముఖులందరూ పెద్దగా ఇప్పుడు ఎవరు దాన్ని క్రిస్టియానిటీని కానీ జీసస్ క్రైస్ట్ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో ఇది ఉగ్రత అని చాలామంది అంటున్నారు. చాలామంది బైబిల్లోని కొన్ని వచనాలు తీసుకొని చెప్తున్నారు. అయితే కాలిఫోర్నియా సిటీ అంతా పాపానికి నిలయంగా మారిపోయింది. విచ్చలవిడి శృంగారం, విచ్చలవిడి పాపం, పెళ్ళిళ్ళు పెటాకులయ్యే సందర్భం, మల్టిపుల్ రిలేషన్స్, యవనస్తులు చెడిపోయిన పరిస్థితి, పబ్ కల్చర్, అడ్వాన్స్డ్ కల్చర్ అక్కడంతా నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి అంటే కల్చర్ కానీ పబ్ కానీ లేకపోతే ఏ కొత్తది వచ్చినా కానీ అక్కడి నుంచో వస్తుంది. కెసినో అంటే జూదం ఆడే సిటీలో కాలిఫోర్నియా సిటీ ప్రముఖమైంది. జూదం కొన్ని కోట్లలో అక్కడ జరుగుతుంటాయి. అన్ని రకాల జూదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా క్యాసినో ఎక్కువ జరుగుతుంటాయి. అక్కడికి ఇటువంటి ఏ అవసరాలన్నీ అక్కడ తీర్చబడుతున్నాయి కాబట్టి ఆ సిటీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. బ్రహ్మాండంగా డెవలప్ అవ్వటం, మందిరానికి, చర్చ్కి, దేవునికి దూరం కావటం అట్ ద సేమ్ టైం రెండు జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలోనే దేవుని యొక్క ఉగ్రత ఇదని చాలామంది వాదిస్తున్నారు, చాలామంది బల్లబుద్ధి చెప్తున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇది రాకడకు ముంగురుతో, ముఖ్యంగా కరోనా తర్వాత ప్రపంచంలో వింత వింత పరిస్థితులు జరుగుతున్నాయి. కరోనా లాంటి మునుపన్నడి చూడండి తెగులు, భూకంపాలు, యుద్ధాలు, ప్రేమ చల్లారిపోవడాలు, ఆకలి చావులు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కార్చిచ్చు, అమెరికాలో కార్చిచ్చు ఏమి కొత్త కాదు. అమెజాన్ అడవుల్లో కానీ మరొక అడవుల్లో కానీ కార్చిచ్చులు జరుగుతుంటాయి. కానీ ఆ కార్చిచ్చు అడవులకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు సిటీల్లోకి వచ్చేసింది, నివాస ప్రాంతాల్లోకి వచ్చి ఖరీదైన నివాసాలను నేలమట్టం చేసి బూడిద పాలు చేసి 15 లక్షల కోట్ల నష్టాలు తీసుకొచ్చింది. 40 సంవత్సరాలుగా కూడబెట్టుకున్న ధనం ఒక్క 4 రోజుల్లోనే ఆవిరైపోయింది. ఓడలు బండ్లు అవుతాయంటారు చూడండి, అలాంటి పరిస్థితి. 4 రోజుల్లోనే ఏమీ లేని బికారులుగా మారిపోయారు. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ కళ్ళ ముందే బుగ్గిపాలు అవుతుంటే చేసేదేమీ లేదు. వాళ్ళ జీవితాంతం సంపాదించుకున్న డబ్బంతా మంటల్లో తగలబడిపోయింది, సంపద అంతా ఆవిరైపోయింది, చేసేదేం లేదు. ఈ మునుపెన్నడూ చూడని పరిస్థితి. మేము సెక్యూర్డ్గా ఉన్నాం, మాకు డబ్బు ఉంది అనుకొని విర్రవీగిన వాళ్ళంతా ఇప్పుడు డబ్బు లేని వారుగా మారిపోయారు. ఇదంతా దేవుడు ఉగ్రత కాదా? ఇది దేవుడు ఆడిచ్చిన దేవుడు చూపించిన ఇది కాదా అన్నట్టుగా చాలామంది వాదిస్తున్నారు.
అయితే ఇవన్నీ రాకడకు ముంగుర్తులు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు వారు స్వయంగా తన రాకడకు ముందు ఈ భూమి మీద జరిగే సంఘటనలు కొన్ని ఇలా ఉంటాయని చెప్పారు. అవి ఇప్పుడు జరుగుతున్నాయి. భూకంపాలు, హింసలు, కరువులు, కాటకాలు, తెగుళ్ళు, మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోవడం, అంత్యక్రీస్తులు, నానామం పేరిట అనేక మంది మిమ్మల్ని మోసపరచడం, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా. మొదటి వారు కడపటి వారు అవుతారు. అమెరికా ఒకప్పుడు మిషనరీలను పంపి అమెరికా అంతా ఉజ్జీవంతో రగిలిపోయిన ఆ కంట్రీ ఇప్పుడు దేవునికి దూరమైన కంట్రీగా మారిపోయింది. అక్కడ చర్చెస్ మూతపడుతున్నాయి. చర్చెస్ నైట్ క్లబ్స్కి ఇచ్చేస్తున్నారు రెంట్కి. యవనస్తులు చర్చిలోకి రావడం లేదు. యవనస్తులు తమ యవనేచ్ఛల కోసం పరుగులెత్తుతున్నారే తప్ప రావడం లేదు. విచ్చలవిడి పాపము పెరిగిపోయింది. ఇటువంటి సందర్భంలోనే ఇది వాళ్ళని అలర్ట్ చేయడానికి దేవుడు పంపించిన ఉగ్రత అని అంటున్నారు. ఇది రాకడకు ముంగుర్తులు అంటున్నారు. అయితే కొంతమందిని ఇది ప్రకృతిలో జరిగిన వైపరీత్యమే తప్ప ఇది ఉగ్రత కాదు, లేదా రాకడకు ముంగుర్తులు కావచ్చు కానీ ఉగ్రత కాదు అన్నట్టుగా వాదిస్తున్నారు. అక్కడ కార్చులేమీ కొత్త కాదు, కానీ అక్కడ వాటర్ రిసోర్స్ లేకపోవటం, మానవ తప్పిదాల వల్ల ఇది దావానంలా సిటీలో కూడా వ్యాపించిందే తప్ప ఇది దేవుని యొక్క ఉగ్రత కాదు అంటున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, ఇది దేవుడి ఉగ్రత కాదా అనేది మనం ఇప్పుడు అనలైజ్ చేయడానికి కాదు, కానీ అక్కడ మాత్రం విచ్చలవిడి పాపం పెరిగిపోయింది. ఒకప్పుడు చక్కటి క్రైస్తవ దేశంగా ఉండి ప్రపంచ దేశాలకు మిషనరీలు పంపి గొప్ప ఉజ్జీవంతో రగిలిపోయిన దేశం ఇప్పుడు చల్లారిపోయింది. అందులో అనుమానమే లేదు, చల్లారిపోయింది. ఇటువంటి సందర్భంలో దేవుడు ఒక అలర్ట్ జారీ చేసి ఉండొచ్చు. ఒక మెలకు కలిగి, దీని ద్వారా ఒక మెలకు కలిగి ఉండటానికి ఇది ఒక అవసరం కావచ్చు. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి, ఇది కూడా అర్థం చేసుకోవాలి. అయితే చాలామంది వాదిస్తున్నట్టుగా వాదన సరైంది కాకపోయినప్పటికీ ఇది దేవుడు పంపించిన ఒక మెలకువగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక మెలకు. అయితే మనం కూడా దీన్ని మనకు వినవచ్చిన, మనం చూడవచ్చిన ప్రతి సంఘటనలు మనకు ఒకటి నేర్పుతాయి. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటాం? ఏది ఒక దృష్టాంతంగా, ప్రతిదాన్ని ఒక దృష్టాంతంగా తీసుకొని ఇది ఎందుకు జరుగుతుంది? అత్యధిక ధనవంతులు, సంపన్నులు, సెలబ్రిటీలు, సినిమా స్టార్లు, టీవీ స్టార్లు, సీఈఓలు, వ్యాపారవేత్తలు ఉండే ప్రదేశం అంతా ఖాళీ బూడిద ఎందుకు అయిపోయింది? అత్యంత సెక్యూర్డ్గా అంతంత విల్లాలు కట్టుకొని మోస్ట్ సెక్యూర్డ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఆ హౌస్లను, విల్లాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఇది మనం వింటున్నామంటే, ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండి మనం వింటున్నామంటే, ఒకటి మన దాకా ఎందుకు వచ్చిందంటే మనం అలర్ట్ కావాలి. దీని ద్వారా మనం తెలుసుకోవాలి. ఒకటేంటంటే ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. మన డబ్బు, మన అందం, లేకపోతే మన బిల్డింగ్స్, మన ఆస్తి, మనకున్న ఏది ఇట్ ఈజ్ పర్మనెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్, ఓన్లీ టెంపరవరీ. ఇక చాలామంది పర్మనెంట్ నాకు ఇది అని కూడబెట్టుకున్న వాళ్ళంతా ఈరోజు కాలి బూడిదైపోయింది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఇది ఒకటి మనం తెలుసుకోవాలి. దేవుడి వాక్యము, దేవుడే శాశ్వతం. ఎవరైతే ఆ వాక్యాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి కోరుకుంటారో వారు శాశ్వతంగా ఉంటారు తప్ప ఈ లోకం ఏది శాశ్వతం కాదు. ద సెకండ్ థింగ్, ప్రకృతి ఇంత ప్రచండ ప్రకోపం చేసినప్పుడు ఇది ఖచ్చితంగా దేవుని యొక్క, యేసయ్య యొక్క రెండవ రాకడకు ముంగుర్తే. అలర్ట్ కావాలి. మన సిద్ధంలో నూనె నింపుకొని మనం సిద్ధంగా ఉండాలి. బుద్ధిగల కన్యకల వలె మెలకువ కలిగి ఉండాలి. ఇంకా ఇవన్నీ చూస్తున్నా, వింటున్నా, బుద్ధి లేకుండా, భక్తి జీవితం లేకుండా, మెలకువ కలిగి లేకుండా ఉంటే మనం కూడా దేవుడి యొక్క రెండవ రాకడ ఉగ్రతలో మనం అందులోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. పెళ్లి కుమారుడు విందులో పాల్గొనాలంటే మన సిద్ధంలో నూనె నింపుకొని సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చూడు, సంపన్నులు కూడబెట్టుకున్న ధనమంతా ఆవిరైపోయింది. కానీ చివరికి నిలిచేది ఏందో తెలుసా? దేవుడిలో నువ్వు దేవుళ్ళలో పెట్టుకుని ఈ వాక్యము, ఆ భక్తి జీవితమే నిలుస్తుంది. నీ వెంట ఏది రాదు.
కట్టుకున్న బట్ట సైతం రాదు. అన్నీ ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సిందే. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు, సంపాదన ఇవేవి నీతోటి రావు. కానీ వచ్చేది ఒకటే, నీ భక్తి జీవితం, నీ విశ్వాసం, నీ రక్షణ, దేవునితో నీకున్న సంబంధం, నీ సాక్ష్య జీవితం. ఇవే వస్తాయి. అయితే అవి కాపాడుకోవటానికి సిద్ధంగా ఉండు. సిద్ధులలోని వాక్యం అనే నూనెను నీ హృదయంలో నింపుకొని సిద్ధంగా ఉండు. పరిశుద్ధాత్మ సహాయం కోరు. పెళ్లి కుమారుడుగా రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇది అలర్ట్. ఒక పక్క ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం, భూకంపాలు సంభవిస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, చైనా నుంచి కొత్త వైరస్లు పుట్టుకొని వస్తున్నాయి. ఇటువంటి ఇంత విపరీత పరిస్థితుల్లో నువ్వు నేను సిద్ధంగా ఉండాలి. రాకడకు సిద్ధంగా ఉండాలి. ఇది ఉగ్రతో కాదో కాసేపు పక్కన పెడదాం, కానీ రాకడకు మాత్రం ఖచ్చితంగా ముంగుర్తాయి. ఇట్స్ a sign to his second coming. So we have to alert. మెలకువ కలిగి అలర్ట్గా ఉండి ఆయన రాకడను ఎదుర్కొనే వారముగా మనందరము ఉందముగాక. దేవుడు అట్టి జ్ఞానము, అట్టి ఆలోచన మనందరికీ దేవుడు దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. గాడ్ బ్లెస్ అమెరికా.